ఆసియా ఖండంలోనే వ్యవసాయధార పరిశ్రమగా ఖ్యాతి గడించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఎంతో ప్రాచుర్యం పొందిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 9 ఏళ్లైనా నేటికి పునఃప్రారంభానికి నోచుకోలేదు. ఇక ఫ్యాక్టరీని నమ్ముకున్న కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. ఒకప్పుడు ఎంతో మందికి ఉపాధినిచ్చిన షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు విక్రయించే దుస్థితి తీసుకువచ్చింది. ఇక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకంటారా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలంటూ కార్మికులు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ పరిశ్రమను 1937లో నిజాం చివరి రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు. దీన్ని ప్రారంభించిన సమయంలో ఆసియాలోనే అతిపెద్ద చక్కెర పరిశ్రమ. 15,000 ఎకరాల్లో నిర్మించిన పరిశ్రమలో ఎంతో మంది కార్మికులు పనిచేశారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బోధన్, ఎడపల్లి, రేంజల్, వర్ని, రుద్రూర్, కోటగిరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధీనంలో వ్యవసాయ క్షేత్రాలు ఉండేవి. ఫ్యాక్టరీ ప్రారంభమైన నాటి నుండి వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించింది. చాలా కాలం వరకు బాగానే నడిచింది. 2002లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీన్ని ప్రైవేటీకరించారు. అప్పటి నుంచి నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పట్లో జాయింట్ వెంచర్ పేరుతో డెల్టా పేపర్ కంపెనీకి అప్పనంగా అప్పగించారు. నాటి నుంచి ప్రైవేట్ కంపెనీ వాటా 51%, ప్రభుత్వ వాటా 49% కేటాయించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు ఉన్నపరంగా ప్రైవేట్ కంపెనీ చేతుల్లో పెట్టారు. ఇక దీంతో అప్పటి నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాస్త నిజాం డక్కన్ షుగర్స్ లిమిటెడ్గా రూపాంతరం చెందింది. తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనిపై ఒక కమిటీని నియమించారు. అది ఫ్యాక్టరీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇక ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్ మరణంతో అది అక్కడే ఆగిపోయింది. కాలక్రమేణా 2015లో ఇది మూతపడింది. చంద్రబాబు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు హయాంలోనే 500 కోట్ల విలువైన బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు ముత్యంపేట, మంబోజీపల్లి ఫ్యాక్టరీలను కేవలం 67 కోట్లకే ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆసియా ఖండంలోనే ఖ్యాతి పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002లో చంద్రబాబు హయాంలో ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రైవేటీకరించారు. దీంతో ఎన్డీఎస్ఎల్గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ప్రైవేట్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ ప్రకటించి నిజామాబాద్ జిల్లాలోని బోధన్తో పాటు జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట, మెదక్ జిల్లాలోని ముంబోజీపల్లి యూనిట్లను మూసివేసింది. ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యం పోరు కార్మికులకు శాపంగా మారింది. నిజాం షుగర్ లే ఆఫ్ పాపం ఎవరిదో అంతుపట్టడం లేదు. నిజాం దక్కన్ షుగర్స్ ప్రైవేట్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించిందని, ఇది ఘోర తప్పిదమని టీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉండడం దేనికి సంకేతమో అంతుపట్టడం లేదు. కర్మాగారంలో లే ఆఫ్ ఎప్పుడు ప్రకటిస్తారు? అసలు లే ఆఫ్ అంశం ఎవరికి సంబంధించింది? కర్మాగారం నడపలేమని కార్మికులు అర్థం చేసుకోవాలని, లే ఆఫ్కు సహకరించాలని ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఖలో చెప్పినా ఆ కార్మికులకు సమాచారం లేకుండానే లే ఆఫ్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు. లే ఆఫ్ ప్రకటించే ముందు నిబంధనల ప్రకారం కర్మాగారంలో గుర్తింపు ఉన్న యూనియన్ నేతలతో యాజమాన్యం చర్చలు జరపాల్సి ఉంటుంది. కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చూపుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. లే ఆఫ్ కాలపరిమితి ఏమిటో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్క అంశంపై స్పష్టత లేకుండానే ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం రాత్రికి రాత్రే లే ఆఫ్ ప్రకటన చేయడం ప్రకంపనలు సృష్టించాయి. తెల్లవారగానే కర్మాగారం ప్రధాన గేటు ఎదుట లే ఆఫ్ బోర్డును అతికించడంతో కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముడిసరుకు లేని కారణంగా, నీటి కొరత కారణంగా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఖలో కారణాలను చూపింది.
క్రషింగ్ సీజన్లో ఎన్డీఎస్ఎల్ కర్మాగారం పరిధిలో సుమారు 40,000 టన్నుల చెరకు సాగులో ఉంది. ముడి సరుకు లేకపోతే కర్మాగారం పరిధిలో 40,000 టన్నుల చెరకు ప్రభుత్వం ప్రైవేట్ కర్మాగారాలకు ఎలా తరలిస్తుందో జవాబు చెప్పాల్సి ఉందని కార్మికులు నిలదీశారు. ఇక నీటి విషయానికి వస్తే నీటి కొరత ఉంటే నెల రోజుల క్రితం వరకు కర్మాగారం పరిధిలోని డిస్టిలరీ కొనసాగింది. డిస్టిలరీ కొనసాగాలంటే నీరు తప్పనిసరి. అంటే నెల రోజుల క్రితం వరకు కర్మాగారంలో నీరు సమృద్ధిగా ఉందని స్పష్టమవుతుంది. లే ఆఫ్కు కారణంగా చూపుతున్న ఈ రెండు అంశాలు కాకి లెక్కలుగానే చెప్పుకోవచ్చు. నిజాం షుగర్ విషయంలో ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యం మధ్య పోరు కార్మికులకు శాపంగా మారింది. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు చివరకు కార్మికులను రోడ్డున పడేసి లే ఆఫ్కు దారితీసింది. ప్రభుత్వం నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకుంటామని చెబుతూ రావడంతో ప్రైవేట్ యాజమాన్యం చేతులెత్తేసింది. నిజాం షుగర్స్ లే ఆఫ్ ప్రకటనతో కర్మాగారంలోని యంత్రాలన్నింటినీ ఇనుప తుక్కు కింద అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఇక ప్రతి ఏటా కర్మాగారంలో ఓవరాలింగ్ జరిగితేనే యంత్రాలన్నీ పనిచేస్తాయి. లేనట్లయితే యంత్రాలు ఎక్కడికక్కడ ఊడిపోయే ప్రమాదం ఉంది. చెరుకు రసం, ఇతర కెమికల్స్, నీటితో క్రషింగ్ సీజన్లలో తడిసి ఉండే యంత్రాలు ఓవరాలింగ్ చేయకపోతే పనికి రావన్నది కార్మికుల వాదన. కానీ ప్రభుత్వం వచ్చే క్రషింగ్ సీజన్లో తాము నడుపుతామని ప్రతి ఏటా నమ్మబలకడం మోసమే అయింది. నిజాం షుగర్లో లే ఆఫ్ ప్రకటన ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే చేసింది. ఇప్పుడు ఆ కుట్రలు బహిర్గతం అవుతున్నాయి. లే ఆఫ్కు అవకాశం లేకపోయినా లే ఆఫ్ ప్రకటన చేయడం అక్రమ చర్య. రా మెటీరియల్ లేదని సాకుగా చూపి లే ఆఫ్ ప్రకటన చేశారు. కర్మాగారం పరిధిలోని సుమారు 50,000 టన్నుల చెరుకును కామారెడ్డి, నిజాం సాగర్, గాయత్రి షుగర్లకు డైవర్షన్ చేశారు. లిక్విడేషన్ ప్రకటనతో లే ఆఫ్ కుట్రలు ఇప్పుడు తెలుస్తున్నాయి. కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమ శాఖ 2016లో అనేక దఫాలుగా చర్చలు జరిగినా ఫలితం కలగలేదు. చర్చల నివేదికను ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం లేబర్ కోర్టుకు నివేదించి 6 నెలల్లో తేల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టు 31న ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ లే ఆఫ్ సమస్య ఆఖరికి లేబర్ కోర్టు చెంతకు చేరింది. ప్రస్తుతం లేబర్ కోర్టులో విచారణలో ఉంది. ఫ్యాక్టరీ మూసివేతతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని అఖిల పక్షాలు, నిజాం షుగర్స్ రక్షణ కమిటీ అనేక రూపాల్లో ఆందోళనకు చేపట్టింది. అయినా ఫలితం లేకపోయింది. దీంతో కార్మికుల జీవితాల్లో అంధకారం నెలకొంది. ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా చేస్తున్నాం, మా పిల్లల చదువు అవుతలే, మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతలే, మేము చాలా పరేషాన్ ఉన్నాం సార్. ఇప్పుడు 9 సంవత్సరం అవుతున్నాయి. ఏం పట్టించుకున్నాం? ఎమ్మెల్యే కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళు మాకు గుర్తుపడతలేరు. మాకు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది రిటైర్మెంట్ అయిపోయారు సార్. మాకేమైనా చేయండి సార్. మేము ఇప్పుడు 54 దినాల నుంచి రిలే దీక్షలు కూర్చున్నాం సార్. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వచ్చి మాకి మాట్లాడతలేదు, ఏం చెప్తలేరు, ఏం హామీ ఇస్తలేరు సార్. ఎట్లా సార్ మాది బతుకు ఎట్లా? మేమేం చేయాలి సార్? ఎంతమంది చచ్చిపోయారు సార్ ఈ పరిసరాల్లో ఎంతమంది చచ్చిపోయారు. మాకు ఎవరు పట్టించుకుంటారులేదు సార్. ఫ్యాక్టరీ చాలు కానీ కాకుండా కానీ చలికేట్ చేయకండి సార్ మీరు. కానీ మాది ఏం లెక్క ఉన్నదో ఆ లెక్క మాకు ఇచ్చేయండి సార్. మీకు చాలా దయ అయితే సార్. మీరు మొత్తం తెలంగాణ స్టేట్లో మొత్తం అందరికీ సహాయత చేస్తున్నారు. మీరు అందరికీ కూర్చున్నారు. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లు మొత్తం చస్తున్నారు సార్. ఏమన్నా చేయండి సార్, ఏమన్నా చేయండి, ఎత్తైనా చేయండి. మీరు ఏమన్నా మాది చేయాలి సార్. మేము ఎన్నిసార్లు చెప్తున్నాం సార్. ఎన్నో లీడర్లు వచ్చిపోయిండ్రు, ఎన్ని పార్టీలు వచ్చిపోయిండ్రు, ఎమ్మెల్యే, ఎంపీ అందరు వచ్చిపోయిండ్రు. కానీ మీరు ఎవరు రాలే ఇప్పటిదాకా. మాకు 9 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటిదాకా వచ్చి ఎవరు అడగలే, ఏం చెప్పలే. మాకు ఏమన్నా హామీ ఉంది సార్. ఏమన్నా మాది 9 నెలలు 15 నుంచి ఇప్పటిదాకా మాకు జీతాలు రావాలా. కనీసం అంతా మాకు ఇప్పింది సార్. మేము 2,000 కోట్లను 8 కోట్లను డబ్బులు వేసినాం. మేము పవర్ ప్లాంట్ వేసినాం, డిస్టిలరీ చేసినాం సార్. మేము పైసలు జేబుతో పెట్టింది. కానీ మాకు గవర్నమెంట్ ఏం ఇవ్వాలి ఇప్పటిదాకా. అందుకే మేము ఇది గవర్నమెంట్ పైసలు ఇస్తలేరని మేము ఫ్యాక్టరీ లిహాజ్ చేసినాం.
ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఇస్తేనే మీకు మేము ఇస్తాం, ఇదే అంటున్నారు మాకు. ఇక కేవలం ఓట్ల కోసమే షుగర్ ఫ్యాక్టరీని ఓ పావుగా వాడుకుంది కేసీఆర్ పార్టీ. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే బోధన్ NDSLను తెరిపిస్తామని కేసీఆర్ నమ్మబలికారు. అనుకున్న విధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మాత్రం పునర్ప్రారంభం కాలేదు. అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014, 2019 ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కేసీఆర్ చెప్పిన మోసపు మాటలను నమ్మిన కార్మికులు మోసపోతూనే ఉన్నారు. ఇక 9 ఏళ్లైనా అందని ద్రాక్ష చందంగానే మిగిలిపోయింది. స్పష్టంగా 100 రోజుల్లో మా ప్రభుత్వం అధికారంకి వస్తే 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తాం, పాత వైభవం తీసుకొస్తామని చెప్పినారు. పాత వైభవం లేదు. షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే పరిస్థితి ఇప్పటిదాకా ఆలోచించడం లేదు. ప్రభుత్వం చేస్తున్న భారీ మిస్టేక్ ఇది. అంతా కార్మికులకు వేతనాలు 7-8 సంవత్సరాల నుంచి వేతనాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ వేతనాలు చెల్లించమని అడుగుతున్నారు. ఫ్యాక్టరీకి వచ్చే అనేక ఆదాయాలు గోకరాజు గంగరాజుతో సెటిల్మెంట్ అయితే పరిష్కారం చేసుకునే బాధ్యత ప్రభుత్వందే. ఆ పని ప్రభుత్వం చేయడం లేదు. ఆ సెటిల్మెంట్ చేసుకొని కార్మికుల వేతనాలు ఇవ్వాలి, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి కోరుతున్నాం. ఆ పద్ధతిలో వేస్తే కార్మికులకు ఉపయోగం, రైతులకు ఉపయోగం. ఎన్నో మోసాలు, ఎన్నో రాజకీయాలు, మరెన్నో ఓటు బ్యాంకుగా మారిన నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్ అమ్మకానికి సిద్ధమైంది. లిక్విడేషన్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బ్రాంచ్ సెప్టెంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు ట్రిబ్యునల్ IRPగా వ్యవహరించిన రాచర్ల రామకృష్ణ గుప్తాను లిక్విడేటర్గా నియమించింది. తాజాగా NCLT ఉత్తర్వుల ప్రకారం షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి వేలంపాట నిర్వహించే ప్రక్రియ ఉంటుందని స్పష్టమవుతుంది. NCLT జ్యుడిషియల్ మెంబర్ అనంత పద్మనాభస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసి క్రెడిటర్స్ కు బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే NSLT లిక్విడేషన్ ఆర్డర్స్ ప్రకారం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కూడా అవకాశాలు ఉంటాయి. 2015లో 14లో అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు దీన్ని 100 రోజుల్లో ప్రభుత్వం ఆధీనం తీసుకొని నడిపిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినాక పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందనంగా కార్మికుల పరిస్థితి దిగజారింది. కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కనీసం కాంట్రాక్ట్ విధానంలో నడిచే ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడి లేఅవుట్ ప్రకటించి నేటికి 8 సంవత్సరాలు అవుతూ ఉన్నది. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదు, PF ESI ఇవ్వటం లేదు, ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ముందు మాత్రము భలే వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. నిరంతరం ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయిన చర్య కాదు. ఇప్పటికే ప్రజలు ఈ పార్టీల యొక్క వైషమ్యాలు వాళ్ళ ఆ వాగ్దానాలను విని విసిగి వేసారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాల. ముఖ్యంగా BRS పార్టీ ఒక కోణంలో ఆలోచిస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీని పూర్తిగా మూత వేసి దీనికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాలనే దురుద్దేశంతోనే చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దళిత బంధు పేరుతో, అదేవిధంగా బతుకమ్మల పండగ పేరుతో ఈరోజు BRS ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మరి ఈ ఫ్యాక్టరీని తెరిపించాలంటే 100 కోట్ల రూపాయలు కూడా అవసరం లేదు చిత్తశుద్ధి ఉంటే. ఇప్పటికైనా ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముందుకు వచ్చే కంపెనీలకు అవకాశం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. NCLT లిక్విడేషన్ ఉత్తర్వులు బోధన్ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులకు ఒకప్పుడు తీపిని పంచిన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నేడు చేదు నిజాన్ని వెలగక్కుతుంది. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో కారు చీకట్లు కమ్ముకోనున్నాయి.